సినిమాలు పాలిటిక్స్ మధ్య ఎంత లేదనుకున్నా బయటికి కనిపించని సంబంధం ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జననాయకుడికి కష్టాలు కడలి అంత సులభంగా తెమిలేలా లేదు. మద్రాస్ హైకోర్టు నుంచి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం దాకా నిర్మాత సెన్సార్స్ అధికారుల మధ్య జరుగుతున్న లా వార్ ఎప్పుడు తేలుతుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. రేపు కనుక తుది తీర్పు రాకపోతే మళ్ళీ రిపబ్లిక్ డే తర్వాతే హీరింగ్ వస్తుంది. అప్పుడైనా ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారో లేదో అనేది టెన్షన్ ఫ్యాన్స్ ని నలిపేస్తుంది. ఒకవైపు భారీ అడ్వాన్స్లు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు వాటి మీద వడ్డీ పెరుగుతుందన్న ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ పెడుతున్నారు. గతంలో అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లు రద్దు చేసుకుంటామని ఇంకో పక్కన ఎగ్జిబిటర్లు పోరు మొదలుపెట్టారు. ఇవి చాలవన్నట్టు ఓటీటీ హక్కులు కొన్న అమెజాన్ ప్రైమ్ ఇకపై మరింత ఆలస్యం జరిగిన పక్షంలో లీగల్గా ముందుకెళ్లే ఆలోచన చేస్తామని బెదిరిస్తున్నట్టుగా చెన్నై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఒప్పందం ప్రకారం జనవరి 9 నుంచి 4 వారాల తర్వాత స్ట్రీమింగ్ జరిగేలా రాసుకున్నారట. కానీ అసలు గడువు నాటికి జననాయకుడు థియేటర్ రిలీజ్ కాదేమో అన్న పెద్ద అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద సస్పెన్స్ నెలకొంది. కాసులు కురిపించే కామధేనువుగా కోలీవుడ్ భావించే సంక్రాంతి సీజన్ ఈసారి వాళ్లకు పీడకలలా నిలిచిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పరాశక్తి సూపర్ ఫ్లాప్ గా నిలిస్తే కార్తీ వా వతియా డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. ఉన్నంతలో జీవా సినిమా ఒకటే బాగా ఆడుతూ కాసిన్ని డబ్బులు చూపిస్తుంది. జననాయకుడు కనుక వచ్చి ఉంటే కనీసం 300 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరిగేదని బయ్యర్లు వాపోతున్నారు. తీర్పు వస్తే కానీ రిలీజ్ డేట్ ప్రకటించేలా నిస్సాయిత స్థితిలో ఉన్నారు కేవీఎస్ ప్రొడక్షన్ సంస్థ. పాజిటివ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది. మరి దీనికి క్లైమాక్స్ ఎప్పుడు దొరుకుతుందో అంతు చిక్కటం లేదు. కోలీవుడ్ నటీనటులు సాంకేతిక నిపుణులు విజయ్ కు మద్దతు మాట్లాడుతున్నప్పటికీ ఫలితం దక్కటం లేదు. జననాయకుడు ఎఫెక్ట్ కేవీఎస్ సంస్థ ఇతర సినిమాల మీద కూడా పడుతుంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందబోయే భారీ యాక్షన్ డ్రామాని ఈ వారంలోనే మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడు కొంచెం ఆలస్యం చేస్తారని వినికిడి. ఇంకోవైపు టాకీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైట్ షెడ్యూల్ మధ్య జరుగుతున్నాయి. మార్చి 19 విడుదల దగ్గర ఉండటంలో టీం పరుగులు పెడుతుంది. కన్నడలో ధ్రువ సర్జా, సంజయ్ దత్ కాంబోలో తెరకెక్కిస్తున్న కేడీ ది డెవిల్ సైతం సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్నది. సో విజయ్ మూవీ థియేటర్స్లో అడుగు పెడితే మిగిలిన వాటిలో కదలిక వచ్చేలా లేదు.